శుభోదయం. ఈనాటి విశేషం మంగళవారం హనుమదారాధన, అలాగే సాయంత్రం వేళన కామదహనం. వహ్నిత్వష్టు హిమాద్రిజా గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగధర్మహరజ కామ కలీందూపిత. చతుర్దశి తిథికి కాముడు మన్మథుడు అధిష్టాత. ఈనాటి విశేషము కామదహనం. కాముడిని దహనం చేయడం ఏమిటి? మనలో ఉండేటటువంటి సాంసారిక భావనలు ధర్మపరమైనప్పుడు, భార్యా సంబంధితమైనవి అయినప్పుడు అవి ధర్మబద్ధమైన కామనలుగా మనం భావన చేయాలి. విశ్లథలుగా అయినప్పుడు మాత్రమే కాముడు విజృంభించి దుర్మార్గమైన భావనలతో లోకంలో ఉండేటటువంటి ఇతర కామనలన్నింటినీ కూడా మనలో జొప్పించినప్పుడు అప్పుడు మనం దుర్మార్గ కామభావనలకు లోనవుతాం. అది మన వినాశనానికి దారి తీస్తుంది. కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలి అంటే కామదహనం చెయ్యాలి. ధర్మబద్ధమైన కామన ఉద్దీపన పొందాలి. మన్మథుడిని అర్చించాలి. ఈశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఈశ్వరుడిని సేవించింది. ఆ ఇరువురికి కూడా సంతానం కలిగి, ఆ కలిగిన సంతానం తారగా సంహరించాలి అంటే దేవతల ప్రేరణ మేరకు మన్మథుడు తన శక్తియుక్తులను ప్రయోగించాడు. అతడు పంచబాణుడు. ఆ పంచబాణముల తాకిడికి మనస్సు కలవరం చెందడంతో పరమేశ్వరుడు కన్నులు తెరిచాడు, పార్వతిని చూచాడు. తనలో మోహభావనలు రేకెత్తించినటువంటి ఆ మన్మథుడిని తృతీయ నేత్రజ్ఞ చేత దగ్ధం చేశాడు. మన్మథుని ఇల్లాలు రతీదేవి, తండ్రి, నా భర్త లోక సహజమైనటువంటి తన ధర్మాన్ని పాటించాడు. అది తన విద్యుక్త ధర్మం, విధితో వచ్చినటువంటి ఆ ధర్మాన్ని పాటించాడు. అది కూడా దేవతల ఆజ్ఞ మేరకే. ఇందులో నా భర్త దోషమేమున్నది అని విలపించగా పరమేశ్వరుడు కరుణతో అనుగ్రహించాడు. రతిదేవిని ఊరడించాడు. అమ్మా, నీ భర్త పునరుజ్జీవితుడవుతాడు, నీకు మాత్రమే కనిపిస్తాడు. కానీ తన ధర్మాన్ని నిర్వహిస్తూ లోకంలో ధర్మబద్ధమైన కామనలు సజీవంగా ఉండే విధంగా వ్యవహరిస్తాడు తల్లి అంటూ అనుగ్రహించాడు. ఆ పంచబాణుడి బాణములలో మొట్టమొదటిది ఇదిగో మామిడి చూత పత్రంతో కూడుకున్న బాణం. ఈ కాలం ఇక మామిడి చిగురులు వచ్చేటటువంటి కాలం. ఇంకా ఒక 15 రోజులలో వసంత ఋతువు ఆరంభం, సంరంభం మొదలవుతుంది. వసంతారంభ సంరంభ వేళ ఇలా 15 రోజుల పూర్వమే మన్మథుడు మరణించాడు. శిశిర ఋతువుతో వచ్చేటటువంటి లక్షణమైనటువంటి ఆకులు రాలేటటువంటిది ఈ రోజుతో ముగిసిపోయి నవవసంతం రేపటితో ప్రారంభమవుతుంది. ఈ సందర్భాన్నే పురస్కరించుకొని ఈరోజు మన్మథుడిని మనం దహించడం అనబడేటటువంటి ప్రక్రియని సాయంత్రం వేళన ఆచరిస్తూ ఉంటాం. పౌరాణిక కథనాలు అనేకం ఉన్నాయి. ఆ కథలని అనుసరించి పూర్వం ప్రహ్లాదుడు ఏ విధంగా ఎన్ని హింసలు పెట్టినా మరణించడం లేదు. దానితో అతడి మేనత్త హిరణ్యకశ్యపుడి చెల్లెలు హోళిక, హేళిక, హేళి, కేళి ఇలా అనేక నామాలతో పిలువబడేది ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని అగ్నిహోత్రంలో ప్రవేశించింది, దూకింది, దుమికింది. అందువలన ప్రహ్లాదుడు మరణిస్తాడు అని కోరుకున్నది, కానీ తానే దగ్ధమైపోయింది. ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందుస్తూ శ్రీమన్నారాయణమూర్తి కరణం వలన అందులో నుంచి చక్కగా నడుచుకుంటూ బయటికి వచ్చాడు అంటూ పౌరాణిక కథనాలు తెలియజేస్తాయి. ఇలాంటివి ఇంకా అనేకం కథలు మనం పౌరాణిక సంబంధంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ అంతరార్థం ఏమిటి అంటే మనలో ధర్మబద్ధమైన కామనలు ఉద్దీపనం చెందాలి. అలాగే ఋతు సంబంధంగా వచ్చే మార్పులకు లోనై ఏ విధమైనటువంటి అధర్మంగా మనం వ్యవహరించినా కూడా పరమేశ్వరుడు మనలను ఇక్కడితో సమూలంగా నాశనం చేస్తాడు. మనం ఉన్న స్థితిలో నుంచి పతనమైపోతాం. కాబట్టి ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిపై ప్రయాణం చేయాలి అంటే ధర్మబద్ధమైన కామనలనే కలిగి ఉండాలి. అధర్మాన్ని మనం తునాతునీయలు చేయాలి, తుత్తునీయలు చేయాలి అంటే ఇదిగో కామదహనం చేయాలి. ఈ కామదహనంలో కక్ష, కార్పణ్యం, కోపం, ఆగ్రహం, ఉక్రోషం,
అసూయ, అహేతుకమైనటువంటి భావనలు, వీటినే మనం జ్వలింపజేయాలి, దగ్ధం చేయాలి. ఇటువంటి ఆలోచనలతో ఈరోజు మనం కామదహనం సాయంత్రం వేళ నిర్వహిస్తే అలాంటి ఆలోచనలు చేద్దాం. ధర్మ మార్గంలో ప్రయాణించే ప్రయత్నము చేద్దాం. అలాగే వార నియమాన్ని అనుసరించి మంగళవారం నాడు హనుమదారాధన, ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగం, అజాడ్యం, వాక్పటుత్వం ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. హనుమదారాధన, అలాగే కామ దహనం. రేపు హోలీ పండుగకు స్వాగతం పలుకుతూ అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.